అందరికీ నమస్కారం. వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన కాపాడుకునేందుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నుంచి తనను కాపాడుకునేందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారేరని ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఫైర్ అయ్యారు. నిన్న పిఠాపురం సభలో బాలినేని వ్యాఖ్యలకు ధీటుగా చుండూరు రవిబాబు కౌంటర్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పేకాట ఆడటం కోసం ఆయన విదేశాలకు వెళ్ళేవాడని, అయితే కొనిజేడి గ్రామంలో ఎకరం పొలం కూడా తన తండ్రి పేరు మీద ఉన్న ఎకరం పొలం కూడా అమ్మలేదని చెప్పి కూడా తాము ఎంక్వైరీ చేశామని చెప్పి కూడా చుండూరు రవిబాబు కౌంటర్ ఇవ్వటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా ఒంగోలులో వేల కోట్ల రూపాయలు బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ సంపాదన చేశాడని చుండూరు రవిబాబు గారు కూడా ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత బాలినేనికి లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీలో బాలినేని వర్గంలో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. నిన్న బాలినేని ఫైర్ అవటం వెంటనే వైసీపీ నాయకులు కూడా ఫైర్ అయ్యి బాలినేని చిట్టా మొత్తం చెప్తామని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంగోలులో రాజకీయాలు హీట్ ఎక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు సృష్టించుకొని మీ వియంకుడు ఊరు మీ బినామే కదా. మీరు 100 ఎకరాలు బినామీల పేరుతో గ్రానైట్ లీజులు, 100 ఎకరాలు క్వాడ్జ్ లీజులు, వేల కోట్ల సామ్రాజ్యం అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయమని అందరి మీద ఎంక్వైరీ ఎందుకు? మీ మీద ఎంక్వైరీ వేస్తారనే కదా మీరు పార్టీ మారింది. మీ మీద ఎంక్వైరీ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు నీ మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంక్వైరీలు అడుగుతాడని కదా మీరు పార్టీ మారింది. మీరు మొదటి నుంచి కోర్టుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారని దానికి ఉదాహరణ 2014-19 మధ్య ఎమ్మెల్యేలందరినీ తెలుగుదేశం వైపు మరల్చలేదా? అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారు ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి? 5 సార్లు ఎలక్షన్ చేసావు. మీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారు ఆస్తితోటి? గోవాలో, శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారు ఆస్తి ఒకరోజు సరిపోద్దా? మీరే చెప్పారు కదా, నాకు క్యాసినోకి వెళ్తానని, పేకాట ఆడతానని, ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు. సౌమ్యుడిని అనుకుంటారంటాడు. మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటే ఎట్టవాసు గారు ఈ ఒంగోలులో ఎవరి జోలికి రాని బ్రాహ్మణుల జోలికి, నోరు లేని వయసుల జోలికి, వాళ్ళ ఆస్తుల జోలికి, వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరూ శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది.